దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా చెప్పాలందరి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ సందర్భంలో కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా వెళదాము. చదవండి లూకాసు వార్త 11వ అధ్యాయము 35వ వచనం. చదవలేని వారు చదివి సహాయం చేయండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. చాలు. వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగములో తేటగా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నీలో వెలుగు ఉన్నది, ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకో అని అంటూ ఉన్నాడు. వెలుగు అంటే యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నది. నేను ఈ లోకమునకు వెలుగును అన్నాడు యేసయ్య. వెలుగు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. వెలుగు అనగా కృపకు సాదృశ్యం. వెలుగు అనగా అభిషేకమునకు సాదృశ్యం. వెలుగు అనగా ఆశీర్వాదమునకు సాదృశ్యముగా ఉన్నది. వెలుగు అనగా పగటికి సాదృశ్యంగా ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీలో వెలుగు ఉన్నది, ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు. చీకటి అంటే పాపము, చీకటి అంటే అగ్నిగుండము అని అర్థం. చీకటి అంటే సాతానుకు కూడా సాదృశ్యంగా ఉన్నది. నీలో వెలుగు ఉన్నది, ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు దేవుడు. ఇక్కడ వెలుగు అనగా కృప. దేవుని కృప మనందరి మీద ఉన్నది. ఈ సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి పక్షి మీద దేవుని కృప ఉన్నది. లోకస్తులైన వారి మీద కూడా దేవుని కృప ఉన్నది. మన మీద దేవుని కృప ఉన్నది. కానీ కృపలో తేడా ఉంటుంది. లోకస్తుల మీద తక్కువ కృప మాత్రమే ఉంటుంది. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకొని ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు కృప అధికమవుతుంది. అందరికీ దేవుని కృప ఉంది. దేవుని కృప ఉంది కాబట్టి మనం భూమి మీద బ్రతికి బట్టగడుతున్నాం. కృప లేకపోతే బ్రతకలేము. కానీ అందరికీ సమానమైన కృప లేదు. దేవుని కొరకు మనం చేసుకున్న తీర్మానాన్ని బట్టి కూడా కృపలో తేడాలు ఉంటాయి. లైట్కి ఎంత దగ్గరగా ఉంటామో వెలుగు అంత ఎక్కువగా ఉంటుంది మన మీద. అలాగే ప్రతి చిన్న పొరపాటు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే దేవునికి బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళ మీద అత్యధికమైన కృప ఉండేది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంకా ఉంచుకొని సగం పాపంలో ఉంటూ సగం వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటే మారుతుందిలే అని దేవుడు కృప చూపిస్తూనే ఉంటాడు. పాపములో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కృప తగ్గుతుంది. అలాగే పూర్తిగా ఏమి తీసేడు దేవుడు. పూర్తిగా దేవుడు కృప తీసేస్తే ఇక భూమి మీద ఉండరు. కృప పెరగటమా, ఉన్న కృప తగ్గిపోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. దేవునికి ఇష్టమైన జీవితం చేస్తూ ఉంటే కృప పెరుగుతుంది, అధికమవుతుంది, అత్యధికమవుతుంది, కృప విస్తరిస్తుంది.
ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వాక్యానికి లోబడకుండా, వాక్యానికి భయపడకుండా, నేను ఇంతే అని చెప్పి మూర్ఖత్వానికి చోటిచ్చి, సాతానికి చోటిచ్చి, ఎవరైతే మూర్ఖముగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో వాక్యానుసారంగా జీవించకుండా రోజు రోజుకు వాళ్ళ మీద దేవుని కృప తగ్గుతూ ఉంటుంది. దేవుని కృప పెరుగుతూ ఉంటే సాతాను దూరం అవుతాడు. దేవుని కృప తగ్గుతూ ఉంటే సాతాను దగ్గర అవుతాడు. దేవుని కృప అనే వెలుగు పెరుగుతూ ఉంటే చీకటి దూరం అవుతుంది. దేవుని కృప అనే వెలుగు తగ్గుతూ ఉంటే చీకటి పెరుగుతూ ఉంటుంది. చీకటి అనే సాతాను దగ్గర అవుతాడు. అందుకని కృపను పోగొట్టుకోకూడదు. కృప తక్కువ కాకూడదు. నీలో వెలుగు ఉన్నది. నీలో ఉన్న వెలుగుని పోగొట్టుకోవద్దు. దానిని చీకటిగా మార్చుకోవద్దు. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు. లైట్ వెలుగుతుంది, నీ చేత్తో నీవే లైట్ ఆఫ్ చేసుకున్నట్టు చూపిస్తాడు. దాని అర్థం ఏంటంటే నీ చేతలార నీవే తప్పని తెలిసి కూడా తప్పు చేసి చేతలార నీవే నీ మీద ఉన్న వెలుగని కృపను పోగొట్టుకుంటున్నావు, వెలుగని పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, వెలుగని అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు, వెలుగనే దేవుణ్ణి నువ్వు పోగొట్టుకుంటున్నావు. చీకటనే పాపాన్ని, చీకటనే సాతాన్ని, చీకటనే శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. జాగ్రత్త అని అర్థం. ఒకసారి వెలుగులో నుండి చీకట్లోకి వెళ్తున్నట్టు చూపిస్తాడు దేవుడు కలలో. వెలుగుని విడిచిపెట్టి చీకట్లోకి వెళ్తున్నావు నువ్వు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. లేదా ఎవరైనా గురించి నీకు చూపిస్తాడు అంటే వాళ్ళు అలా ఉన్నారని కాదు, వాళ్ళకి అలాంటి శోధన రాబోతుంది, ప్రార్థన చేయని దేవుడు చెప్పాడు నీకు. తప్పించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అలా ఒకరి కోసం ఒకరు మనము ప్రార్థన చేసుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకి కొనసాగాలి. ఆగిపోక ముందుకు సాగిపోవాలి. నీలో వెలుగు ఉంది, ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు. చీకటి అనే పాపం ఎలా వస్తుంది అది తెలుసుకుంటే చీకటి రాకుండా మన జీవితాలు మనం కాపాడుకుంటాం. అసలు చీకటి ఎలా వస్తుంది రాకుండా మనం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చీకటిలో ఉంటే వచ్చే నష్టం ఏంటి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటే ఉండిన ఎడల, నీలో ఉన్న వెలుగు చీకటి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. 22వ వచనం కూడా. దేహమునకు దీపము కన్నే గనుక. అదుగో దేహమునకు అంటే శరీరమునకు దీపము కన్ను. గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే, కన్ను చెడిపోతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. దేహమంతయు చీకటమయమై ఉండును. చాలు. తల్ల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. జీవితంలోకి చీకటి రాకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. చీకటి ఎలా వస్తుంది అంటే మన దేహమునకు, దేహం అనగా శరీరం, ఈ శరీరమునకు దీపము కన్ను. అయితే దీపము బాగా వెలుగుతుంది అనుకో, ఇంట్లో ఇల్లంతా బాగా వెలుగుమయం అవుతుంది, బాగా వెలుగుంటుంది. చిన్నగా దీపము వెలుగు తగ్గుతూ ఉందనుకో, ఇంట్లో ఏం పెరుగుతుంది? చీకటి పెరుగుతుంది. అసలు దీపం ఆరిపోయింది అనుకో, ఇంట్లో ఎలా ఉంటుంది? మొత్తం చీకటే. చీకటిలో ఏదన్నా తీసుకొచ్చి నీ ముందు పెట్టినా నువ్వు కరెక్ట్గా తినలేవు. పైనుంచి బలిపడిందా, అది లేవలేకపోతుందా, అదేదో వంకాయ అనుకో గబక నోట్లో పెట్టేసుకుంది. చీకటిలో పైనుంచి ఏం పడిందో, బలిపడిందో, ఇంకేదైనా పురుగు పడిందో కనపడదు. చీకటిలో తినేస్తావు, నీ ముందున్న దాన్ని కరెక్ట్గా తినలేవు. అంటే చీకటి అనే పాపంలో ఉన్న వ్యక్తి దీవెని అనుభవించలేడు. అది దాని అర్థం. వెలుగులో ఉన్న వ్యక్తి మాత్రమే కరెక్ట్గా తినగలడు భోజనాన్ని. అలాగే వెలుగు అనే పరిశుద్ధతలో ఉన్న వ్యక్తి మాత్రమే దేవుడిచ్చి దీవెని కరెక్ట్గా అనుభవించగలడు. దీపము బాగా వెలుగుతూ ఉంటే ఇల్లంతా బాగా వెలుగుమయమై ఉంటుంది. అన్ని వస్తువులు బాగా కనిపిస్తాయి మనకి.
వెలుగు లేనప్పుడు చీకట్లో కత్తిపెట్ట మీద కాలేయచ్చు. ఆడ పాము ఉందో తెలియదు, గుంట ఉందో తెలియదు, చీకట్లో మెరకుందో తెలియదు, గడప ఉందో తెలియదు, ముళ్ళు ఉన్నాయో తెలియదు, శస్స పెంకులు ఉన్నాయో తెలియదు. చీకట్లో ఏం తెలియదు. కరెక్ట్గా నడవలేము. వెలుగులో అయితే కరెక్ట్గా నడవగలమ్మా. అందుకని ఈ దేహమునకు, ఈ శరీరానికి దీపము కన్ను. కళ్ళు కరెక్ట్గా కనిపిస్తూ ఉంటే మనము ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదో కరెక్ట్గా చూసుకుంటాం. కనుక దీపము ఉంటే ఇల్లు ఎంత వెలుగుమయంగా ఉంటుందో, వెలుగులో అన్ని చక్కగా మనం చేయగలము. దీపం ఆరిపోతే ఏది కరెక్ట్గా మనం చేయలేము ఇంట్లో. అలాగే ఈ కంటి చూపు సరిగా ఉంటే ఈ శరీరానికి అన్ని దీవెనలు వచ్చి పెడతాయి. ఈ శరీరానికి క్షేమే జరిగిద్ది. కంటి చూపు కనపడని దినాన, కనపడకపోతే సరిగా ఈ శరీరానికి అన్ని ఇబ్బందులే. అందుకని దీపముతో పోలుస్తున్నాడు. దీపం ఉంటే అన్ని క్షేమంగానే ఉంటాయి, దీపం లేకపోతే అన్ని ఇబ్బందులే. కంటి చూపు బాగుంటే అన్ని దీవెనలే శరీరానికి. కంటి చూపు చెడిపోయిందా అన్ని ఇబ్బందులు, అన్ని శాపాలే శరీరానికి. అందుకని కంటి చూపునంట జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఉదాహరణ, ఒక చెట్టు కింద ఉన్నావు, ఏదో ఆలోచనలో ఫోన్ నొక్కకుండా కూర్చున్నావు. కూర్చుంది ఎక్కడ? మామిడి చెట్టు కింద కూర్చున్నావు. మామూలుగా వచ్చే వరకు అక్కడ చూసి ఫోన్ నొక్కకుండా కూర్చున్నావు అక్కడ చెట్టు కింద. దేనికోసం వెయిటింగ్ చేస్తున్నావు. ఈలోపు ఒకసారి ఫోన్ టాపి పైన ఏదో పెట్ట కదిలించినటువంటి పైకి చూసావు. మంచి మామిడికాయ ఉన్నది అక్కడ కనపడింది. అప్పుడు దాకా లేదనుకున్నావు. కంటితో చూడగానే ఏమైంది? మనసు దాన్ని కోరుకునేది. అది రోడ్డు ప్రక్కనే చెట్టు, ఎవరు లేరు అక్కడ. అప్పుడు దాకా చూడలేదు కాబట్టి దాని మీద మనసు రాలా. ఆ కంటితో మామిడికాయను చూడగానే వెంటనే మనసు దాన్ని కోరుకునేది. అది రోడ్డు పక్క చెట్టు, కొట్టుకుని ఎవడు పట్టించుకోడు. వెంటనే రాయి దూసుని కొడదామా, ఇది కర్ర ఉందా ఇక్కడ, లేదా చెట్టు ఎక్కుదామా, వెంటనే మనసు వెళ్ళిపోద్ది దాని మీదకి, దాన్ని కోసుకొని తినాలని. కంటి చూపు దాని మీదకి వెళ్ళనంత వరకు కూడా దాని మీదకి మనసు రాలా. కంటి చూపు ఎప్పుడైతే దాని మీద పడిందో మనసు వచ్చేసింది. కంటి చూపుకి మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కంటికి నచ్చితేనే కడుపుకు నచ్చుతుందంట ఏదైనా. కంటితో చూడగానే అది బాగుంది అనిపిస్తేనే తినాలనిపించింది మనకి, మనసు కోరుకుని తినాలని. అది బాగలేకపోతే తినబుద్ధి కాదు. అది బాగలేదనిపించిందా చీ అనిపించింది మనసుకి. అది బాగుంటే తినాలని మనసు కలిగేది. అందుకని కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంటి చూపు వెళ్ళిన చోటకి మనసు వెళుతుంది. అందుకని చెడును చూడకూడదు. చెడును చూసినప్పుడు దాన్ని చేయాలని మనసు కోరుకునేది. దాన్ని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా పాపంలో పడిపోతారు. పాపం అంటే చీకటి, చీకటిలోకి వెళ్ళిపోతారు. చీకటి వచ్చేసిద్ది. చీకటనే పాపం వచ్చేసిద్ది. తర్వాత చీకటనే శాపం వచ్చేసిద్ది. చీకటి అనే పాపంలోకి వెళ్ళగానే చీకటి అనే సాతాను వచ్చేస్తాడు. వాడు చీకటి అనే శాపాన్ని కూడా తీసుకొస్తాడు. దీని మొత్తానికి కారణం ఏంటి? శాపం రాగానే ఏం జరిగిందంటే ఉన్న దీవెనలు మొత్తం పోతాయి. ఎందుకు ఇలా జరిగిందంటే కన్ను చెడును చూసింది, మనసు వెంటనే ఆ చెడును కోరుకుంది. ఈ శరీరము చెడును చేసేసింది. అప్పుడు చీకటనే పాపం వచ్చేసింది. వెలుగనే కృప దూరం అవుతుంది, వెలుగనే పరిశుద్ధ దూరం అవుతుంది, వెలుగనే దేవుడు దూరం అవుతాడు. చీకటనే పాపం వచ్చేసింది. చీకటనే పాపం రాగానే సాతాను వచ్చేస్తాడు వెంటనే. ఎందుకంటే బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, ఈగలు పిలవాల్సిన అవసరం లేదు. పాపము ఉంటే సాతాను వస్తాడు. సాతాను వచ్చాడా వాడు శాపాన్ని తీసుకొస్తాడు. వాడి దగ్గర ఉన్న శాపమే, దీవెన లేదు కదా. కనుక నీలో వెలుగు ఉన్నది చీకటిగా మారకుండా చూసుకో అంటున్నాడు. గమనించాలి. చెడును చూస్తే కన్ను అది కోరుకుంటుంది, చీకటి వచ్చేస్తుంది. అందుకని చెడును చూడొద్దు, మంచినే చూడు. దేవునికి ఇష్టమైన మంచిని చూసినప్పుడు
మనస్సు వెంటనే ఆ మంచిని కోరుకుంటుంది. ఎప్పుడైతే మనస్సు మంచి చేయాలని కోరుకుంటుందో వెంటనే నీ చేత మంచి చేయించడానికి దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సత్క్రియలు యందు ఆసక్తి గలవారిని యేసయ్య కోరుకుంటాడు. అంటే మంచి క్రియలు, మంచి చేయాలనే మనసు. కంటి చూపును బట్టి చూడు ఎంత లాభం ఎంత నష్టం ఉందో. మంచిని చూసావా, మనసు వెంటనే కోరుకుంటుందా మంచిది చేయాలని. మంచిది చేయాలని కోరుకోగానే వెంటనే యేసయ్య వస్తాడు దగ్గరికి, వచ్చి నీ చేత మంచి చేయిస్తాడు. ఆయన సర్వసంపదలు గని అన్ని దీవెనలు ఇచ్చేస్తాడు. ఆయన వెలుగు, ఆయన వచ్చేటువంటి వెలుగు పెరిగిద్ది, కృప పెరిగిద్ది, పరిశుద్ధత పెరిగిద్ది, దీవెన పెరిగిద్ది. అందుకని చెడును చూడకూడదు. కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోతుంది, కన్ను మంచిదైతే దేహమంతా మంచిదవుతుంది. అందుకని మంచిదాన్నే చూడాలి. లోకంలో ఉన్నాం కాబట్టి తెలియకుండానే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్ మీద కన్ను పడిద్ది, అట్లా తెలియకుండానే అలా చూస్తాం. ఒకసారి చూసిన తర్వాత వెంటనే కళ్ళు తిప్పుకోవాలి, ఇలా తిప్పుకున్నావా. కానీ మనసు చాలా స్పీడు. మనస్సు ఎంత స్పీడ్ అంటే మనసు అంత స్పీడు ఈ లోకములో ఏది లేదు. విమానం కానీ రాకెట్స్ కానీ ఏది లేదు అసలు. మనసు ఇప్పుడు ఇతని సెకండ్స్లో అమెరికా వెళ్ళిపోద్ది. అమెరికాలో ఏదైనా చూసావా నువ్వు? యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసావా? సెకండ్స్లో అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. అంత స్పీడ్కి ఏది వెళ్ళేది ఏది వెళ్ళదు. మనసు చాలా స్పీడు. కంటితో చెడును చూడగానే మనసు వెంటనే దాని మీదకి వెళ్ళిపోద్ది. ఇదేంటి అని ఆలోచించింది మనసు. వెంటనే నువ్వు కళ్ళు తిప్పుకున్నా నీ మనసు అక్కడే ఉండిద్ది, గోడ మీదే, ఆ సినిమా పోస్టర్ మీద ఉండిద్ది. దాన్ని బలవంతాన తీసుకొచ్చుకోవాలి, అది నాకు వద్దని. అప్పుడు వెంటనే దేవుని పాట పాడుకుంటూ మనస్సును దేవుని పాట మీదకి మళ్ళించాలి. అప్పుడు ఆగిపోద్ది మనసు. అది ఏంటి అని ఆలోచించావా, నీకు తెలియకుండా మరలా రెండోసారి చూపులు అక్కడికి వెళ్ళిపోతాయి. మొదటిసారి చూసింది తప్పు కాదు, రెండోసారి మనస్సు కోరుకొని చూడు అన్నప్పుడు రెండోసారి చూసావే, అప్పుడు తప్పు జరిగింది. అది తప్పు. అది చెయ్యాలి, ఇక ఆ సినిమా చూడాలి, ఆ సినిమాకి వెళ్ళాలని మనసు కలిగింది. లేదా ఆ హీరోని వేసిన డ్రెస్ వెయ్యాలి, వాళ్ళలాగా గడ్డం పెంచుకోవాలి, వాళ్ళలాగా క్రాప్ చేయించుకోవాలి. నీలో వెలుగు ఉన్నది, అది చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు. చీకటి ఎలా వచ్చిందో చెప్తున్నాను. నువ్వు చెడును చూస్తే చీకటి వస్తుంది, చెడును చూడొద్దు. మంచిని చూస్తే వెలుగు వస్తుంది, వెలుగుని యేసే వస్తాడు, దీవిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. చెడును చూస్తే చీకటి అనే సాతాను వస్తాడు, జీవితాన్ని నాశనం చేస్తాడు, నరకాన్ని తీసుకెళ్తాడు. ఈ లోక సంబంధమైన వాటిని చూడకుండా మనము ఎక్కువగా పరసంబంధమైన వాటిని మనము చూడాలి. వాటి మీద మనం దృష్టి పెట్టాలి, మంచి మీద దృష్టి పెట్టాలి. దేవునికి ఇష్టమైన వాటి మీద మనం దృష్టి పెట్టాలి, దేవునికి ఇష్టం లేని వాటి మీద దృష్టి పెట్టకూడదు. ఒకటి. అలాగే రెండోది, మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. గమనించాలి, ఇక్కడ చీకటి అంటే అగ్నిగుండము అని అర్థం. అక్కడ పళ్ళు కొరుకుటయు ఏడుపును ఉంటాయి, అగ్నిగుండం. చీకటి అంటే అగ్నిగుండం. చీకటి అనే అగ్నిగుండానికి వెళ్ళకూడదు. ఒక ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళే దేవుని చిత్తము కాదు. మనందరము దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. మనం ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళే దేవుని చిత్తము కాదు. జాగ్రత్తగా వినాలి. ఒకరోజు ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. తన దాసుడు పక్షవాయువు కలిగి మిగులు బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాయనా బోధకుడా, నా దాసుడు పక్షవాయు రోగముతో బాధపడుతున్నాడు, అతను స్వస్థపరచనని వేడుకున్నాడు, బ్రతిమలాడాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే నేను మీ ఇంటికి వచ్చి అతన్ని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. వెంటనే అతను అంటాడు, యేసయ్య నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు మా ఇంటికి రావటానికి నేను
పాత్రుడను కాను. నువ్వు జస్ట్ మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను శతాధిపతిని, నా కింద దాసులు ఉన్నారు. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నా మాటకి ఇంత అధికారం ఉంటే నువ్వు దైవ కుమారుడివి. అసలు నీ మాటకి ఎంత విలువ ఉంటుంది? అసలు నువ్వు జస్ట్ మాట సెలవిస్తే చాలయ్యా, ఆడ కార్యం జరిగిపోద్ది. నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కాదు, నువ్వు మహాపరిశుద్ధుడివి, నేను పాపిని. ఈ మాటలు యేసయ్యను బాగా ఆకర్షించాయి. అప్పుడు వెంటనే యేసయ్య తన వెనుక వస్తున్న వారిని చూసి, యూదులు ఇజ్రాయేల్ ఉన్నారు అక్కడ, ఆ శతాధిపతి వచ్చి అన్యుడు. అప్పుడు అంటాడు, ఆ మాటకు ఆశ్చర్యపడి, ఎంత విశ్వాసం మీలో ఎవరిలో కూడా ఉన్నట్టు నేను చూడలేదా అంటాడు. అప్పుడు అన్నాడు, రాజ్య సంబంధులు అంటే వాస్తవం ఎవరి కోసం వచ్చాడైనా? ఇజ్రాయెల్ కోసం వచ్చాడు. వాళ్ళే రాజ్య సంబంధులు వాస్తవంగా. ఇంకా అందరూ అన్యులే, మనందరూ అన్యులమే. ఆ శతాధిపతి అన్యుడు, ఇజ్రాయెల్ రాజ్య సంబంధులు, దేవుని రాజ్యానికి యోగ్యులు వాస్తవంగా వీళ్ళ కోసం వచ్చాడు యేసయ్య. అప్పుడు అన్నాడు, రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోకి త్రోయబడతారు. అక్కడ యూదులు ఇజ్రాయెల్ గురించి మాట్లాడాడు. కానీ ఇతడు అన్యుడు, ఈ శతాధిపతి, ఇతడు వెలుగని దేవుని రాజ్యానికి వెళతాడు అన్నాడు అక్కడ. దాని అర్థం అది. మొట్టమొదట యేసయ్య నోట్లో నుండి అన్యుడు దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పిన మొట్టమొదటి మాట ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పై మాట చూడు, 10-11 వచనాలు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, వెనుక వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు, ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి, తూర్పు నుండి పడమర నుండి అనేకులు అంటే అన్యులు వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. అదుగో అన్యులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు గాని రాజ్య సంబంధులు అసలు వాస్తవంగా వీళ్ళు రాజ్యానికి యోగ్యులు. వీళ్ళే అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం. వాళ్ళని ఏమంటున్నాడు? వాళ్ళే అసలు రాజ్య సంబంధులు వాస్తవంగా, వాగ్దాన పుత్రులు వాళ్ళే. వాళ్ళ గురించి అంటున్నాడు, రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో మీరు అగ్నిగుండానికి వెళ్ళొచ్చురా బాబు అన్నాడు. మీరు రాజ్య సంబంధులు వాస్తవంగా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పిల్లలు. మీరు దేవుని రాజ్యానికి యోగ్యులు, వాగ్దాన పుత్రులు. మీరు దేవుని రాజ్యానికి రాలేరేమో, చీకటిని అగ్నిగుండానికి వెళ్ళిపోతారేమో, వెలుగనే దేవుని రాజ్యానికి రాలేరు. ఎందుకంటే ఈ అన్యుడికన్నా విశ్వాసం మీకు లేదు. అది అందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. పాపం అంటే ఏంటి తెలుసా? విశ్వాసము కానిది పాపం. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతేనే పాపం. పాపం అంటే ఇంకా అదేదో కాదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వ్యభిచారం చేస్తే పాపం, నిజమే. దొంగతనం చేస్తే పాపం, నిజమే. మందు తాగితే పాపం, నిజమే. నీకు అదే తెలుసు, ఇది తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తాడు నమ్మకపోతేనే పాపం. అప్పులు తీరుస్తాడు దేవుడు నమ్మకపోతేనే పాపం. రోగం నుంచి విడిపిస్తాడు దేవుడు నమ్మకపోతేనే పాపం. దరిద్రత కరువు నుండి విడిపిస్తాడు దేవుడు నమ్మకపోతేనే పాపం. అభిషేకం ఇస్తాడు దేవుడు నమ్మకపోతేనే పాపం. వీళ్ళు చేసిన తప్పేమీ లేదు అక్కడ. మీరు వ్యభిచారం చేశారా, మీరు దొంగతనం చేశారా, మీరు మందు తాగారా అన్నాడా? మీరు మోసాలు చేశారు అన్నాడా? ఏమనలా. అవేమి అనుకోండి, ఒకటే అన్నాడు. ఏంటి? మీకు విశ్వాసం లేదు నా మీద, నేను దైవ కుమారుడని మీరు నమ్మటం లేదు, మీకు విశ్వాసం లేదు, అందుకు మీరు వెలుపలి చీకటిలోకి వెళ్ళిపోతారు అగ్నిగుండానికి అన్నాడు. అన్యుడు ఇతను. నీకు విశ్వాసం ఉందా నా మీద? వెలుగని పరలోక రాజ్యానికి నువ్వు వస్తావు అన్నాడు. దేవునికి స్తోత్ర, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అయితే ఇక్కడ విశ్వాసము లేదు, వీళ్ళకం పరలోక రాజ్యం లేదంట. వెలుపలి చీకటంట అగ్నిగుండం. విశ్వాసము గలవాడికి వెలుగులో ఉంటాడు, పరలోక రాజ్యంలో ఉంటాడు. విశ్వాసం లేని వాడు చీకట్లో ఉంటాడు, అగ్నిగుండంలో ఉంటాడు. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు. చీకటి అనగా ఇక్కడ అగ్నిగుండానికి వెళ్ళకుండా చూసుకో అంటున్నాడు. ఎలా వచ్చింది అగ్నిగుండం ఒక వ్యక్తి దగ్గరికి అంటే, విశ్వాసం లేకపోతే, నమ్మకపోతే దేవుణ్ణి, చీకటి అని అగ్నిగుండానికి వెళ్ళవలసి పరిస్థితులు వస్తాయి. మరి విశ్వాసం అంటే ఏంటి?
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అది ఒంటిగా ఉండి మృతమగును. చాలు. విశ్వాసములో క్రియలు లేకపోతే అది మృతమంట. విశ్వాసములో క్రియలు ఉండాలి. అది 16వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. మీలో ఎవడైనను ఆ శరీరమును కావలసిన వాటిని ఇయ్యక ఆ సమాధానముగా వెళ్ళుడి, ఆ చలి కాచుకొనుడి, ఆ తృప్తి పొందుడని ఆ చెప్పిన ఎడల ఆ ఏమి ప్రయోజనము? ప్రయోజనం ఏమి? వినండి జాగ్రత్తగా. ఉదాహరణకి ఒక వ్యక్తి బట్టలు లేకుండా, ఒంటి మీద చొక్కా లేదు, బనీన్ లేదు, బాగా చినిపోయినటువంటి షార్టు, చినిపోయినటువంటి ప్యాంట్ వేసుకొని వచ్చాడు. వచ్చాయా కథ ఏదైనా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అయ్యా, బట్టలేని అడిగాడు. అప్పుడు అయ్యా ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడులే, పో అన్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. దేవుడిని నమ్మావా? దేవుడేం చెప్పాడు? ఆతిథ్యం చేయక మరొకడి కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని రాయబడింది. అడుక్కునేవాడు రూపంలో దేవదూతలు వస్తారంటే ఇంటికి. నువ్వెంత భక్తి గలదాను, ఎంత భక్తి గలవాడో చూద్దామని. అటు బట్టలు లేవు, నిజమే, ఒంటి మీద కనపడుతుంది. అప్పుడు ఆ వ్యక్తికి నువ్వు బట్టలు ఇవ్వాలి. లేదా బాగా ఆకలితో ఇంటికి వచ్చారు. ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు అయ్యా ఎల్లు ఆడు ఊర్లో పోయి అడుగుపాడు పెడతారు పో. నీవు వాళ్ళకి ఏ సహాయమో చేయకుండా, భోజనం పెట్టకుండా, ఆకలితో వచ్చారు, అమ్మ ఆకలి అవుతుంది అన్నారు అంతే, భోజనం పెట్టకుండా పోయి ఏదైనా పని చేసుకో, ఇంకెక్కడ పోయిన అడుగు ఇస్తారులే అనకూడదు. వాళ్ళ ఆకలితో ఉన్న, నిజమే, నీ దగ్గర భోజనం ఉంది, కొంచెం భోజనం పెట్టు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒక్కోసారి నీ యొక్క భక్తిని పరీక్షించడానికి దేవదూతలను పంపిస్తాను నేను. ఆతిథ్యం చేయడం నువ్వు మర్చిపోవద్దు. వాళ్ళకి దేవుడు అడుక్కునేవాళ్ళ రూపంలో తన దూతలను పంపిస్తాడని వాక్యాన్ని నువ్వు నమ్మితే వాళ్ళకి భోజనం పెడతావు, లేదా వస్త్రాలు ఇస్తావు. ఎంతో మంది వస్తుంటారు, అయ్యా మందిరం కట్టుకుంటున్నామయ్యా, లేదా సేవకులు వస్తారు చాలా మంది. నేను ఒట్టి చేతులతో ఎవరిని పంపించను. నా స్తోమత కొలది ఎంతో కొంత. ఎందుకు? అది పరీక్ష. అమ్మో ఇది పరీక్ష ఏమో. ఎందుకంటే ఒకరోజు దేవుడు నన్ను గద్దించాడు. ఆ పాత మందిరంలో తాటేకు పాకులో ఉన్నప్పుడు ఒక ఆయన వెల్లటూరంట. అయ్యా బస్సులు లేవు, ఇప్పుడు ఆటో ఉండవయ్యా, ఈ రాత్రి మందిరంలో పడుకొని ఉదయం వెళ్తానయ్యా అన్నాడు. నన్ను అడిగారు, అయ్యా నేను కూడా ప్రార్థనకి వెళ్తానయ్యా అన్నాడు ఆయన. నేనేదో వేరే ఆలోచనలో ఉండి, ఎవరిని నమ్మటానికి లేదురా బాబు, పోతా ఇడి వెతుకెళ్తాడు. అంత ముందు రోజు డమ్ ఎత్తుకుపోయాడు. ఇలాంటి ఏం ఎత్తుకుని పోతారో నాయన, మనమే అంత మాత్రంగా ఉన్నాం ఇక్కడ అని చెప్పి, నాయన అట్లా ఏం కాదు నాయన, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో పడుకోవచ్చు నాయన, వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోయిన ఆయన అని చెప్పాను. అతను వెళ్ళిన తర్వాత నేను ప్రేయర్ చేసుకుని అలా పడుకుంటే ప్రభు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చాడు? ఆయన రూపంలో వచ్చాడు. ఒక అతను పంపించిన బస్ స్టాండ్ దగ్గర నుంచి, బస్ స్టాండ్కి వెళ్ళిపోయి పంపించానా, ఆయన రూపంలో వచ్చి యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. బాధపడతా, నన్నే నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళమన్నావని గుండె జల్లుమంది నాకు. ఆయన రూపంలో మాట్లాడుతున్నాడు వచ్చి. అతను చెప్పాడు ఆల్రెడీ నేను ప్రార్థనకి వెళ్ళే వ్యక్తిని. ఈ రోజులు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు, చెప్పలేం కదా. అప్పుడు నాకు భయం వేసింది, ప్రభువా నన్ను క్షమించు, అనాలోచితంగా ఏదో అన్నానయ్యా, తప్పైపోయింది, క్షమించు అని ప్రార్థన చేసుకో. మనకు పరీక్ష పరిశోధనలు ఇలాగే ఉంటాయి. దేవుడు పంపిస్తాడు. ఆ ఉన్న సద్దానం పెట్టాను కూడా మళ్ళీ అడిపోయిరా అనకూడదు. అన్నమే అడిగింది, నీ ఆస్తి రాసి మన అడిగారా? అన్నమేగా, ముద్ద పెట్టు. ఎవరు వచ్చినా వాళ్ళు ముందు అన్నం పెట్టండి చెబుతాను. ముందు అన్నం పెట్టండి, కానుకంటావా? అయ్యా ఇంత పెద్ద మందిరం చూడంగానే మీరు అనుకుంటారు ఏదో ఆశించి వస్తారు. ఏది ఇంత పెద్ద మందిరం కట్టారంటే వామ్మో డబ్బులు బాగున్నాయి అనుకుంటున్నారు. అప్పు ఉంది, చిన్న కడతా ఉన్నాం అని అనుకోవట్లా. ఇంత పెద్ద మందిరం కట్టారంటే వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు. వచ్చి అడుగుతూ ఉంటారు నన్ను, మందిరం కట్టుకుంటున్నాను అది ఇదని. బాబు నేను చెప్పేది నువ్వు, మేము అప్పు చేసి స్థలం కొనుక్కున్నాం, అప్పు చేసి మందిరం కట్టుకున్నాను. ఆయన చిన్నగా అప్పులు తెచ్చుకుంటా ఉన్నాం. పెద్దగా మా దగ్గర ఏం దొరకు.
కానీ వచ్చావు, నోరు తెరిచి అడిగావు కాబట్టి అని ఎంతో కొంత, చాలా తక్కువ, అస్సలు ఒట్టి చేతులు పంపించకూడదు లేదు, చాలా తక్కువ, ఎంతో కొంత ఇస్తుంటా అంతే. ఎందుకు? ఇవుడి మీకు ఇవ్వబడును. మనం ఇస్తేనే, నేను ఇస్తేనే దేవుడు నాకు ఇస్తాడు. యేసుప్రభు దేవుడును నమ్మటం గొప్ప విషయం కాదు, చేసి చూపించాలి దేవుడికి ఇష్టమైన కార్యం. అది విశ్వాసం అంటే. క్రియలు లేని విశ్వాసం మృతము, అంటే అది చనిపోయిందని అర్థం. ఆ క్రింద గమనిస్తే, క్రింద చదువుకుంటూ వస్తే అక్కడ ఒక మాట ఉండే, దేవుడు తెలుసా దెయ్యాలు కూడా నమ్ముతాయి అంటే దేవుడు ఉన్నాడని. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి అలాగే దేవుడు ఉన్నాడని నమ్మారు, ఉపయోగం ఉంది? ఇంకా దెయ్యాలు నమ్ముతాయి, కానీ దెయ్యాలు దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన క్రియలు చెయ్యవు. అయితే మనము నమ్మాము, నమ్మిన మనము దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి. అది అప్పుడు మన విశ్వాసం బ్రతికుంటుంది. నమ్మావు, యేసుప్రభు నిజమైన దేవుడు ఆశీర్వదిస్తాడు, నమ్మావు, దేవుడి సన్నిధికి వస్తున్నావు, క్రియలు కనపడాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, అది క్రియ. బట్టలు లేనోడు బట్టలు ఇమ్మన్నాడా? ఇవ్వు. ఆకలితో ఉన్న వాళ్ళ భోజనం పెట్టమన్నాడా? పెట్టు. ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయం చేయమన్నాడా? చెయ్యి. పేదలను కరికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఇస్తుంది ఎవరికి? యెహోవాకి ఇచ్చాం, యేసయ్యకి ఇచ్చాం, తండ్రి అని దేవుడికి ఇచ్చాము. వీళ్ళు ఇవ్వలేకపోవచ్చు, ఇక వీళ్ళ దగ్గర ఎదురు చూడకూడదు, వీళ్ళు ఇస్తారని. దేవుడు ఇస్తాడు. అలా దేవుడు వాక్యాన్ని నమ్మి మనము క్రియలు చేయటమే విశ్వాసము. ఇది విశ్వాసం అంటే. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నమ్మినటువంటి అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం నీ పెద్ద కొడుకుని విడిచిపెట్టాడు లేదా? అబ్రహాం నీ చిన్న కొడుకు నాకు బలి ఇవ్వడానికి వెళ్ళాడు లేదా? క్రియ ఉందా లేదా అబ్రహాములో? అబ్రహాము నమ్మాడు, అబ్రహాములో క్రియలు ఉన్నాయి. ఏది చేయమంటే చేస్తున్నాడు, ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెడుతున్నాడు. అబ్రహాములో క్రియలు ఉన్నాయి, అంటే క్రియలు కలిగిన విశ్వాసం ఉన్నది అబ్రహాములో. అందుకనే ప్రపంచంలోని గొప్పడయ్యాడు, తన వంశం గొప్పగా దీవించబడి. క్రియలు ఉండాలి. దేవుణ్ణి నమ్మిన తర్వాత క్రియలు కనపడాలి. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఎన్ని పనులను ప్రక్కన పెట్టి ఆదివారం మందిరానికి రావటం, ఇవి క్రియలు. భక్తిగా బ్రతకటం, పరిశుద్ధంగా బ్రతకటం, యథార్థంగా బ్రతకటం, నమ్మకంగా బ్రతకటం, అనేక మందికి దేవుని మాట చెప్పి అనేక మంది దేవుని ఎద్దకు నడిపించటం, బూతులు మానుకోవటం, అబద్ధాలు మానుకోవటం, సాడీలు మానుకోవటం, సినిమాలు మానుకోవటం, దేవునికి ఇష్టమైనటువంటి అన్ని మానుకోవటం, దేవునికి ఇష్టమైనవి చేయటం. ఇది దేవుని నమ్మావు, దేవునికి ఇష్టమైనవి చేయాలి. ఇది క్రియలు కలిగిన విశ్వాసము అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా క్రియలు కలిగిన విశ్వాసము కలిగిన వ్యక్తి వెలుగులో ఉంటాడు. ఏంటి ఇతని క్రియ అంటే? శతాధిపతి యొక్క క్రియ ఏంటి? ఇక్కడ దేవుని మీద విశ్వాసం ఉన్నది, క్రియలు కూడా ఉన్నాయి అతనిలో. ఏంటి క్రియ? అతను శతాధిపతి, సైన్యములో 100 మంది సైనికుల మీద అధికారి అతను, మిలిటరీలో. అలాంటి వ్యక్తి ఎవరినైనా ఒకరిని పంపిస్తే, యేసు ప్రభు ఎక్కడున్నా వెతికి తీసుకుని పంపించవచ్చు, 2 కుర్రాళ్ళని, 2 సైనికులు పంపించవచ్చు. పంపించాడా? అంత గొప్పవాడు ఎవరినో పంపించడం ఏంటి, నేనే వెళ్ళి తీసుకురావాలి ఆయన ఇంటికి. అది ఆయన క్రియ. ఎవరి కోసం వెళ్ళాడు? తన దాసుడు కోసం వెళ్ళాడు. యజమాని కొరకు దాసుడు వెళతాడు, కానీ దాసుడు కోసం యజమాని వెళ్తాడా? అర్థమవుతుంది ఇప్పుడు ఇతనిలో ఉన్న క్రియ చూడు. ఆడు చచ్చిపోతే ఇంకొకటి తెచ్చిపెట్టుకోవచ్చు దాసుడిని. ఆడు కోసం నేను పోయేదేంటి? అసలు నా స్టేటస్ ఏంటి, వాడు స్టేటస్ ఏంటి అనుకున్నాడా? స్టేటస్ చూసుకున్నాడా? చూసుకోలే. అంత గొప్పవాడిని, ఆయన దైవ కుమారుడు, ఆయన పిలవడానికి నేనే వెళ్ళాలి, నేనే పాటోడిని అని ఈయనే వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? ఒక దాసుడు కోసం వెళ్ళాడు. ఇప్పుడు వరకు ఈ దాసుడు నాకు చేసి పెట్టాడు, పాప ఇప్పుడు ఆరోగ్యం బాగలేక పక్షవాయువు వచ్చి మంచాన్ని పడిపోయాడు, ఇతనికి నేను చెయ్యాలి, ఏదైనా మేలు చేయాలి. కృతజ్ఞత కలవాడు శతాధిపతి. ప్రేమను చూపిస్తున్నాడు తన దాసుని మీద, తగ్గించుకుంటున్నాడు. శతాధిపతి క్రియలు కనపడుతున్నాయి. యేసు ప్రభుని దైవ కుమారుడు నమ్మాడు, నమ్మినటువంటి అతనిలో క్రియలు ఉన్నాయి. అందుకని క్రియలు కలిగినటువంటి విశ్వాసం అతనిది. అందుకు వెలుగు అనేటువంటి పరలోక రాజ్యానికి నువ్వు యోగ్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెంబడిస్తున్నారు ఇశ్రాయేలీలు, క్రియలే వేళల్లో చెప్పింది చేయరు. సుప్రభు దైవ కుమారుడుని నమ్మారు, ఆయన వెంబడిస్తున్నారు, కానీ చెప్పింది చేయరు.
మేము అబ్రహము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, మేము చేయాల్సిన అవసరమే లేదు. చేయరు. ఒరే బాబు, మీరు వెలుపుడి చీకట్లో అగ్నిగుణంలోకి వెళ్తారు, చీకటిలోకి వెళ్తారు, మీరు అగ్నిగుణంలోకి వెళ్తారు, జాగ్రత్త. గద్దించటం. నీలో వెలుగు ఉన్నది, వెలుగు చీకటి కాకుండా చూసుకో అన్నాడు. చీకటి ఎలా వస్తుంది? చెడును చూసినప్పుడు చీకటి వస్తుంది, ఒకటి. రెండోది, విశ్వాసముతో కూడిన క్రియలు లేకపోతే చీకటి వస్తుంది, చీకటి అని అగ్నిగుండం వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుడు ఉన్నాడని నమ్మావు, క్రియలు కలిగి బ్రతకాలి. అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి, అది క్రియ. అప్పుడు వెలుగు అనే పరలోక రాజ్యంలో ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆ దేశము మీద చీకటి కమ్మెను. చాలు, జాగ్రత్తగా నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. చీకటి వచ్చింది. యెరూషలేము ఆ ప్రాంతం అంతా కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా చీకటి వ్యాపించింది. యేసు ప్రభుని ఉదయం 9 గంటలకు సిలువేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీదే ఉన్నాడు ఆయన, వేలాడుతూ. ఆ టైంలో తండ్రి అనే దేవుడు చూశాడు, వాళ్ళ జీవితంలో బాగుపడాలని, వాళ్ళ నరకనుడు తప్పించాలని, వాళ్ళ పరలోక రాజ్యాన్ని చేర్చుకోవాలని, వాళ్ళ కోసం నా కుమారుని పంపిస్తే, నా సొంత కుమారుని ఎంత ఘోరంగా హింసిస్తారని తండ్రి తట్టుకోలేక ఉగ్రుడయ్యాడు. మురుగులను పంపాడు, మెరుపులను పంపాడు, చీకటి మయం చేశాడు. అంతా చీకటి ఆవరించింది. అట్లా యేసయ్య ఆత్మను వాళ్ళు హింసించారా? కాదు. దేన్ని హింసించారు? యేసయ్య శరీరాన్ని హింసించారు. యేసే శరీరం అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 వచనం. ఆ సంఘము ఆయన శరీరము. చాలు. యేసయ్య శరీరాన్ని హింసించారు, అందుకు చీకటి వచ్చింది. యేసయ్య శరీరం అంటే ఏంటి? సంఘము. సంఘం అంటే సేవకులు, విశ్వాసులు. యేసయ్య శరీరాన్ని హింసించారు ఇశ్రాయేలీయులు, అందుకు చీకటి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు అప్పటికి? ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఆ పాపం మా మీదకి రావాలి, ఆ శాపం మా మీదకి రావాలి, ఆ చీకటి ఏదో మా మీదకి రావాలని కోరుకున్నారు. తర్వాత జర్మనీ నియంత హిట్లర్కు దేవుడు అప్పగించాడు. హిట్లర్ వచ్చి ఇజ్రాయెల్లను లక్షల మందిని ఓసకోత కోసాడు, చంపేశాడు ఘోరంగా. ఒక పెద్ద రూములో పంపించేసి గ్యాస్ లోపల వదిలేసి, ఆ గ్యాస్ పీల్చుకున్న వాళ్ళందరూ ఊపిరాడక అలాగే పడి చచ్చిపోయాడు. కొందరిని నరిగించాడు, కొందరు ఉరిదీశాడు, రకరకాలుగా. రక్తం అంట రాతి నెల కదా, పీల్చుకోదుగా. మన భూమి అయితే మట్టి కానీ పీల్చుకునేది, నీళ్లు ఏదైనా. అది రాతి నేల, పీల్చుకోదు. వర్షం పడ్డా, రక్తం పడ్డా పీల్చుకోదు. అందుకని ఆ దేశం గురించి ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఎందుకు ప్రవహిస్తున్నాయి పాలు? మనం భూమి మీద పాలు పోస్తే ప్రవహిస్తాయా? అక్కడే దిగిపోద్ది. తేనె పోస్తే ప్రవహించింది, అక్కడే దిగిపోద్ది. కానీ ఎందుకు ఆ మాట అన్నారంటే, అక్కడ ఉన్న ఆవులు ఇంచుమించుగా 40 లీటర్ల పైన ఇస్తాయి పాలు. అవి కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు కాళ్ళ మధ్యలో పొదుగు అట్ట నొక్కబడినప్పుడు పాలు కారుతా ఉంటాయి అన్నమాట. మట్టి కాదు పీల్చుకోవడం, కొండలు కదా, ఆ పాలు అట్లా కిందకి దిగి వస్తూ ఉంటాయి. ఈ ఆవులు పైకి ఎక్కుతుంటే, ఆ కొండల పైకి ఎక్కుతున్నప్పుడు పైన గడ్డి ఉండిద్ది. ఆ పొదుగు కాళ్ళ మధ్యలో అట్లా నొక్కబడి ఒత్తబడి పాలు ఆటోమేటిక్ అవి కారి అక్కడి నుంచి కారి కిందకు వస్తా ఉంటాయి పాలు. తేనె తెట్లు కూడా బాగా ఎక్కువ. ఆ తేనె కూడా కొండ మీద అటు కారిన తేనె అలాగే కిందకు తారుతా ఉండేది. హోటల్కి వెళ్ళినప్పుడు పాలు పెడతారు, స్వచ్ఛమైన పాలు. నువ్వు ఎన్నన్నా దాగు, తేనె కూడా అక్కడే ఉండిద్ది. అంతన్నా దాగు తేనె, ఏమన్నా ఏడదంటావు తేనె. ప్రవహిస్తాయి పాలు తేనెలు. అలాగే ఇశ్రాయేలు రక్తం అంట ప్రవహించిందంట.
అంత భయంకరంగా వాళ్ళని చంపేస్తే రక్తము పీల్చుకోదుగా, భూమి కాదు కదా, రాళ్ళు కదా, అంత రాతి నేల కదా, పీల్చుకోదుగా. అట్లా ప్రవహించి కిద్రోను వాగు ఉంది అక్కడ, కిద్రోను వాగులో కూడా ప్రవహించిందంట రక్తం. మామూలుగా చంపాడా? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండను కాకని కోరుకున్నారు ఇజ్రాయేళ్ళు. అంటే ఆ పాపం ఏదో మా మీదకి వచ్చును గాక, ఆ శాపం మీద మా మీద వచ్చును గాకని కోరుకున్నారు. ఆ చీకటి మా మీదకి వచ్చును గాకని కోరుకున్నారు. అదే జరిగింది వాళ్ళకి. చీకటి వచ్చింది, ఆ తర్వాత జరిగింది భయంకర పరిస్థితి. అప్పుడు చల్లా చెదరైపోయారు. ఇప్పటికి మళ్ళా 1948 మే నెల 14వ తారీఖున వాళ్ళకి స్వతంత్రం వచ్చి అప్పుడు ఒక దేశముగా వాళ్ళు ఏర్పాటు చేయారు. ఆరంభం నుండి ఎన్ని సంవత్సరాలు పెట్టింది చూడండి. అయితే ఇక్కడ చీకటి ఆవరించింది ఎప్పుడంటే యేసయ్య ఆత్మను కాదు, యేసయ్య శరీరాన్ని హింసించినప్పుడు చీకటి వచ్చింది. చీకటి రాకుండా చూసుకో అంటున్నాడు. యేసయ్య శరీరం అనే సంఘాన్ని హింసించినప్పుడు చీకటి వస్తుంది. చీకటి తర్వాత భయంకర శాపం వస్తుంది. సంఘాన్ని హింసించకూడదు. సంఘము అనగా సేవకులు, సంఘం అనగా విశ్వాసులు. సేవకులను విశ్వాసులు నీవు కన్నీళ్లు పెట్టించకూడదు, దుఃఖపరచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. నోరుందని నోటికి వచ్చినట్టు ఎట్టబడితే అట్టు మాట్లాడి బాప్తీసం తీసుకున్న వ్యక్తి సంఘములో చేర్చబడ్డారు. గుర్తుపెట్టుకో, స్త్రీలైన పురుషులైన. ఒక బాప్తీసం తీసుకొని యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మి బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత ఎవరిని కూడా నువ్వు శత్రువులాగా చూడకూడదు. అందరూ మన మిత్రులే, అందరూ మన సహోదరులు. ఇప్పుడు నన్ను ఏ రక్తంతో యేసయ్య కడిగాడు, మీ అందరిని కూడా అదే రక్తంతో కడిగాడు. మనందరిని యేసయ్య ఒకే రక్తంతో కడిగాడు. ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళని ఏమంటారు? సహోదరులు అంటారు. ఒకే రక్తము చేత కడగబడిన వారు మనందరము ఆత్మ సంబంధమైన సహోదరులము. అందరినీ ప్రేమించాలి కానీ ఎవరిని ద్వేషించకూడదు. ద్వేషించి, దూషించి, అవమానపరిచి, కన్నీళ్లు పెట్టించి, సూదిపోటు మాటలు మాట్లాడి నువ్వు ఇబ్బంది పెడుతున్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? యేసయ్య శరీరాన్ని హింసిస్తున్నావు. చీకటి వచ్చింది, జాగ్రత్త. యేసయ్య శరీరము సంఘం, సంఘం అని యేసయ్య శరీరాన్ని హింసిస్తున్నావు. చీకటి వస్తుంది, తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది, తర్వాత శాపం వస్తుంది. నీలో వెలుగు ఉంది, అది చీకటిగా మారకుండా చూసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అలాగే ఒక మాట చూడు, కొద్ది మాట ముగిస్తా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని, వెలుగు లోకములోనికి వచ్చెను గాని క్రియలు చెడ్డవైనందున, వారి క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక, అదుగో మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి, చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. వెలుగులోకి రాట్లా, చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. చీకటి అంటే ఇక్కడ సాతాను, వెలుగంటే యేసయ్య. వెలుగని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వెలుగని యేసయ్య దగ్గరికి రావటంలా జనాలు, చీకటి అనే సాతాను దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవైనందున. వినాలి, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళు, ఇక్కడికి ఉన్నట్టుంటూ వాళ్ళందరూ కూడా మనసును మార్చుకుని బాప్తీసం తీసుకున్న వాళ్ళే. కానీ కొందరు వెలుగులో ఉన్నారు, కొందరు చీకటిలో ఉన్నారు. కానీ నీలో వెలుగు చీకటి కాకూడదు అన్నాడు దేవుడు. చీకటి అంటే చెడ్డ క్రియలు, ఇక్కడ వెలుగు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే వెలుగులో ఉన్నావు, నీవు దేవుని రెక్కల క్రింద ఉన్నావు అని అర్థం. చెడ్డ పనులు చేస్తూ ఉంటే సాతాను రెక్కల క్రింద ఉన్నారని అర్థం. అంటే చీకటిలో ఉన్నారని అర్థం. చీకటి రాకుండా చూసుకో అంటున్నాడు. చెడ్డ క్రియలు చేస్తే చీకటి వస్తుంది, పాపం వస్తుంది. చీకటైన సాతాను వస్తాడు, చీకటైన శాపం వస్తుంది. చెడ్డ క్రియలు ఉండకూడదు. చెడును విడిచిపెట్టాలి, చెడ్డ క్రియలు విడిచిపెట్టాలి. చేతైతే మేలు చేయి, కీడు మాత్రం చేయొద్దు. అసలు కీడు మాట్లాడొద్దు, కీడు చేయొద్దు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఇద్దరు మాట్లాడుకుంటుంటారంట. దేవుడు ఏం చేస్తాడంట? చెవి యొగ్గి అలా ఆలకిస్తాడంట. వీళ్ళిద్దరు బాప్తీసం తీసుకున్న వాళ్ళే కదా, వీళ్ళిద్దరు నా బిడ్డలే కదా, నా గురించే మాట్లాడుకుంటారు కదా అనుకొని.
వాళ్ళిద్దరూ అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకో, దేవుడు ఇంకా చెవి పెడతాడా? వింటాడా? ప్రార్థన చేసేటప్పుడు కూడా వినడు. ఇంకా ఈ నోరు మంచిది కాదులే అని. కొందరు ప్రార్థన అందుకనే దేవుడు వింటలేదు. దావీదు ప్రార్థన అంట మానకు అంగీకరిస్తున్నాడంట దేవుడు. ఇప్పుడు కాదులే దావీదు అనటల్లా. దావీదు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ప్రార్థన వింటున్నాడు, వెంటనే జవాబు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే దావీదు అంటాడు, అపవిత్రమైన పెదవుల నుండి వచ్చినటువంటిది కాదు ఈ ప్రార్థన అంటాడు. అపవిత్రమైన మాటలు విడిచిపెట్టి దావీదు పవిత్రమైన మాటలు కలిగి ఉన్నాడు, పవిత్రమైన హృదయం కలిగి ఉన్నాడు. అందుకని పవిత్ర హృదయం అన్నది కనుక లోపల నుండి ఏమొస్తాయి? హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. దావీదు హృదయము పవిత్రంగా ఉన్నది కాబట్టి తన పెదవుల నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి? పవిత్రమైన మాటలు వస్తున్నాయి. పవిత్రమైన మాటలు కాబట్టి దేవుడు చెవియొగ్గి ఆలకించి ఆశీర్వదిస్తున్నాడు. హృదయంలో అపవిత్రత ఉందనుకో, ఒక వ్యక్తికి అపవిత్రమైన మాటలే బయటకు వస్తాయి. పాత్రలో సాంబారు ఉంటే గరిటతో తీస్తే ఏమొచ్చింది? సాంబార్ వచ్చింది. పాత్రలో నీళ్లుంటే గరిటతో తీస్తే నీళ్ళే వస్తాయి. పాత్రలో పరమాణం ఉంటే గరిటతో బయటకు తీస్తే పరమాణం వచ్చింది. హృదయములో అపవిత్రత ఉంటే నోట్లో నుంచి ఏం బయటకు వస్తాయి? మాటలు, అపవిత్రమైన మాటలు వస్తాయి. హృదయములో పరిశుద్ధత ఉంటే నోట్లో నుంచి పరిశుద్ధమైన మాటలే వస్తాయి. అపవిత్రమైన మాటలు వచ్చినప్పుడేమో దేవుడు వినడు, దూరంగా వెళ్ళిపోతాడు. పరిశుద్ధమైన మాటలు వస్తున్నప్పుడు దేవుడు వింటాడు. అందుకని చెడ్డ క్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, హృదయంలో చెడు ఉంటే, చెడ్డ ఆలోచన హృదయంలో ఉంటే చెడ్డ క్రియలు వస్తాయి. అసలు హృదయంలోకి చెడ్డ ఆలోచన రాకుండా కాపాడుకోవాలి. చెడ్డ ఆలోచన హృదయంలో ఉంటే చెడ్డ క్రియలు వస్తాయి. చెడ్డ క్రియలు వచ్చాయి అంటే చీకటి వచ్చేసిద్ది. చీకటి అనే పాపం, చీకటి అనే సాతాను, చీకటి అనే శాపం వచ్చేసిద్ది. నీలో వెలుగు ఉంది, వెలుగనే కృప ఉంది నీ మీద, వెలుగనే పరిశుద్ధత ఉంది, వెలుగనే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటున్నాడు. 3 విషయాలు చెప్పా. కంటి చూపు చెడును చూస్తే చీకటి వచ్చిద్ది, చెడును చూడకూడదు. 2వ విషయం చెప్పా. ఏం చెప్పాను? విశ్వాసము ఉండాలి, విశ్వాసములో కూడా దేవుని మీద విశ్వాసం ఉండాలి. దేవుని విశ్వాసము కలిగి దేవుడు చెప్పింది చేస్తూ ఉండాలి, క్రియలు. అప్పుడు చీకటి రాదు. దేవుడు చెప్పింది చేయకపోతే చీకట్లు వస్తాయి. 3ది ఇప్పుడే చెప్పాను. చెడ్డ క్రియలు చేస్తే చీకటి వస్తుంది, మంచి క్రియలు చేస్తే వెలుగు వస్తుంది. వెలుగుని యేసే వస్తాడు. అయితే ఒక మాట చూడు, చివరిగా ముగించుకుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చీకటి ఎలా వచ్చిందంట? తోటి సహోదరుని ద్వేషిస్తే చీకటి వస్తుంది. తోటి సేవకురాలుని ద్వేషిస్తున్నావా, దూషిస్తున్నావా? అదంతా దాని బ్రతికెంత, వాడు బ్రతికెంత. అసలు నేను కంటలు ఊపిరంటే దానికి వందనాలు చెబుతానా, వాడికి చెబుతాను వందనాలు. తోటి విశ్వాసిని ద్వేషిస్తున్నావా, దూషిస్తున్నావా? డబ్బు చూసుకొని, అందాన్ని చూసుకొని, ఐశ్వర్యం చూసుకొని, బంగారాన్ని చూసుకొని, ఆస్తిని చూసుకొని, చదువును చూసుకొని, ఇంకేదో చూసుకొని నేను ఎక్కువ వాడు తక్కువ అని ద్వేషిస్తున్నావా, దూషిస్తున్నావా, అవమానపరుస్తున్నావా? కులాన్ని చూసుకొని మనం ఏది విత్తుకుంటే అంటే అది కోసుకుంటాం. నువ్వు ద్వేషించావనుకో, దేవుడు కూడా నిన్ను ద్వేషిస్తాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీ తోటి సహోదరులను ప్రేమించడు అన్నాడు. నువ్వు ద్వేషిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. నువ్వు ప్రేమిస్తే తోటి సహోదరుని దేవుడు ప్రేమిస్తాడు. కనపడుతున్న తోటి సహోదరునే ప్రేమించలేకపోతే కనపడని దేవుడినే ప్రేమిస్తావు. ఇంకా చీకటి వచ్చిందా, జీవిత పతనమే. చీకటి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? 11వ వచనం ఉంది అక్కడ. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. అది చీకటిలో ఉన్నాడంట, చీకటిలో నడుస్తున్నాడంట. సహోదరుని ద్వేషించేవాళ్ళు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసి, ఆ చీకటి ఏం చేసిందట? కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంట? వాడు ఎక్కడికి పోతాడో తెలియదంట. అంటే ఏం చేస్తాడో తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు, ఏది తినాలి ఏది తినకూడదో తెలియదు, ఏ బట్టలు కట్టుకోవాలి ఏ బట్టలు కట్టుకోకూడదో తెలియదు, ఎక్కడ కూర్చో కూడా తెలియదు, ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదో తెలియదు, ఏది తినాలి ఏది తినకూడదో తెలియదు.
ఏది మంచి ఏది చెడు తెలియదు. చీకటి వచ్చిందా మనోనేత్రాలు మోయబడతాయి. మనోనేత్రాలు మోయబడితే ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత, ఏది భక్తి, ఏది భక్తి కాదు, అసలు ఏం తెలియదు. పాపాన్ని పరిశుద్ధత అనుకుంటారు, పరిశుద్ధతని పాపం అనుకుంటారు. ఇలా చేయటం వలన దేవుని కృప దూరం అవుతుంది, చీకటి పెరుగుతుంది, వెలుగు దూరం అవుతుంది. చీకటిన పాపం పెరుగుతుంది, వెలుగునే పరిశుద్ధత దూరం అవుతుంది, కృప దూరం అవుతుంది. యేసు రక్తము చేత కడగబడినటువంటి ఒక విశ్వాసినైనా, ఒక సేవకుడినైనా, సేవకురాలనైనా దూషించి, ద్వేషించి, అవమానపరిచి మాట్లాడకో, కన్నీళ్లు పెట్టించుకో. వారు కన్నీళ్లు పెడితే దేవుడు తాట తీస్తాడు, ఆయన ఒప్పుకోడు. ఎక్కడో కాలుకి రాయి తగిలి బొట్టినీళ్ళు కొంచెం గోరు లేస్తే రక్తం వచ్చింది. బాధ ఎక్కడ కలుగుతుంది? సబ్బా అంది ఎక్కడ? తలలో, నోట్లో, అంతేనా? సబ్బా అంది. దెబ్బ తగిలింది నోటికా? కాదు. దెబ్బ తగిలింది ఎక్కడ? కాలు వ్రేలుకు తగిలింది దెబ్బ. కాలు వ్రేలు ఎక్కడుంది? శరీరంలో ఉంది, అంతేనా? శరీరం. తల నొప్పి ఎక్కడ? బాధ ఎక్కడ కలిగింది? వెంటనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లో నుండి. అంటే నోరు ఎక్కడ ఉంది? తలలో ఉంది. తల అంటే యేసయ్య, శరీరం అంటే సంఘం. శరీరం అంటే సంఘము, తల అంటే యేసయ్య. శరీరంలో వేలుకు దెబ్బ తగిలితే తలలో ఉన్న నోరు ఉందే, ఈ నోట్లోని శబ్దం సబ్బా అని వచ్చింది. వెంటనే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చినాయి. కళ్ళు ఎక్కడ ఉన్నాయి? తలలోనే ఉన్నాయి. అర్థమైందా? శరీరములో దెబ్బ తగిలితే తలలో బాధ, మనసులో బాధ. అంటే తల అంటే యేసయ్య, శిరస్సు యేసయ్య, శరీరం అంటే సంఘం. సంఘములో ఏ ఒక్కరికి బాధ కలిగినా పరలోకములో ఉన్న తలని యేసయ్యకి బాధ కలుగుతుంది. ఆయన బాధ పెట్టి, ఆయన కన్నీళ్లు పెట్టించి, ఆయన దుఃఖపరిచి నన్ను దీవించాడు, దీవిస్తాడా? అర్థమవుతుంది ఇప్పుడు? సంఘములో ఏ విశ్వాసులు దూషించినా, ద్వేషించినా, అవమానపరిచినా, కన్నీళ్లు పెట్టించినా బాధ ఎవరికి కలిగింది? యేసయ్యకి కలిగింది. వాళ్ళు యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలు కదా. తోటి సేవకుడిని, సేవకురాలను కన్నీళ్లు పెట్టిస్తే నువ్వు బాధ ఎవరికి కలిగింది? అక్కడ యేసయ్యకి బాధ కలిగింది. ఆ బాధ పెట్టి నన్ను ఆశీర్వదించండి, నేను ఆశీర్వదిస్తాడా? అట్లాంటి అదవుతుందా? అప్పుడు యేసయ్యే ఏం పంపిస్తాడంట? చీకటి పంపించింది ఎవరు? ఇజ్రాయెల్ మీద చీకటి పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనే పంపుతాడు. సౌలు దగ్గరికి దురాత్మ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. సౌలు మీదకి అభిషేకం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది అభిషేకం. పరిశుద్ధాత్మ వచ్చింది. ఎక్కడి నుండి? దేవుని దగ్గర నుండి వచ్చింది. తర్వాత దేవుని దగ్గర నుండి మరలా దురాత్మ కూడా వచ్చింది. ఎందుకు? దేవుని మాట వినలేదు కాబట్టి. ఇంకొకటి, సౌలు ఏం చేశాడు? తోటి సహోదరుడు దావీదుని తరుముతున్నాడు, దావీదుని కన్నీళ్లు పెట్టిస్తున్నాడు, దావీదుని దుఃఖపరుస్తున్నాడు, దావీదుని వేదనకు గురి చేస్తున్నాడు, దావీదుని సంపలను వెంటబడుతున్నాడు, దావీదుని బూతులు తిడుతున్నాడు. తోటి సహోదరిని దూషించి, ద్వేషించి, నోరుందని నోరు అదుపులో పెట్టుకోకుండా దూషించి, ద్వేషించి, అవమానపరిచి, సాడీలు చెప్పి నువ్వు కన్నీళ్లు పెట్టేస్తున్న, దుఃఖపరుస్తున్నావు అంటే ఆ వ్యక్తిని కాదు కన్నీళ్లు పెట్టించింది. అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నాడే ఆయన కన్నీళ్లు పెడుతున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? యేసయ్యా నాకు ఈ బాధ ఉందని ఆయనకి చెప్పుకునేది. ఆయన చూస్తున్నాడుగా, ఆయన రక్తం చేత కడవని బిడ్డలు కదా, ఆయనకు బాధ కలుగుతుంది. ఆయన బాధ పెట్టి తోటి సహోదరుని విశ్వాసాన్ని బాధ పెట్టి కన్నీళ్లు పెట్టించి నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడా? ఇవ్వడు, తాడదిస్తాడు. అక్కడ నుండే వచ్చిందా వెలుగు, అక్కడి నుంచే వచ్చింది అభిషేకం, అక్కడి నుంచే చీకటి వచ్చింది. చీకటి కూడా అక్కడి నుంచే వచ్చింది. ఆయనే పంపుతాడు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు లక్షల మందిలో అతన్ని గణపరిచాడు, అభిషేకాన్ని పంపి అదే వ్యక్తి మీదకి దేవుడి దగ్గర నుంచి సాతాన్ని పంపాడు. తర్వాత చీకటి వచ్చింది, జీవితం పతనం అయిపోయింది. అక్కడ దాకా తీసుకొచ్చుకోకూడదు. కారణం, దేవుని చెప్పిన మాట వినలేదు. దైవజనుడు సమూయేలుని దుఃఖపరిచాడు, కన్నీళ్లు పెట్టించాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఈ రాత్రి మీ ఆత్మ చేత ఒక్కొక్కరిని ప్రభా మీరు బలపరిచి, మీ ఆత్మ చేత అభిషేకించినందుకు స్తోత్రాలు, మీ రక్తము చేత కడిగినందుకు స్తోత్రాలు, మీ వాక్కుల చేత ఈ సమయంలో మీ దాసుని ద్వారా నిలబెట్టి
మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవం కలిగిన యేసయ్యా, మీలోనున్న వెలుగు అది చీకటి కాకుండా చూసుకోమని సెలవిచ్చావు. వెలుగు చీకటి అయితే అది ఎంతో గొప్పది అంటున్నావు ప్రభువా. యేసయ్యా, వెలుగైనటువంటి పరిశుద్ధుడా, మీరే వెలుగు, మీ కృపే వెలుగని, పరిశుద్ధత వెలుగని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మీకు స్తోత్రం నాయనా. ఎప్పుడైతే చీకటి మాలోకి సమీపిస్తుందో అప్పుడు మేము మాలో ఉన్న కృప తగ్గిపోతుందన్నావు, పరిశుద్ధత తగ్గిపోతుందన్నావు, మీరు మాకు దూరం అయిపోతారని మాట్లాడుతున్నావు ప్రభా. యేసయ్యా, మమ్మల్ని కనికరించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఏ విధము చేతనైనా వెలుగులో ఉన్నటువంటి మేము చీకటిలోనికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇది నాన్న చీకటి ఎలా వస్తుందో 5 కార్యాలు, 5 విషయాలు మా ముందుంచావు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. కృప చూపండి నాయనా. చెడ్డ వాటిని చూస్తే చీకటి వస్తుందన్నావు ప్రభా. యేసయ్యా, మంచి వాటిని చూడాలని మాట్లాడుతున్నావు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. దేహానికి దీపము కన్నన్నావు ప్రభా. ఈ కంటితో నాయనా పవిత్రమైన వాటిని చూచినట్లుగా అనుదినము మీ ముఖ కాంతితో మీ ముఖ దర్శనం మేము చేయనట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. చెడ్డ వాటిని చూడకున్నట్లుగా కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మా కన్నులను పవిత్రపరచండి అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీకు స్తోత్రం. చెడ్డ వాటిని చూడకుండా సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అలాగే ప్రభా, అపవిత్రమైన వాటిని చూడకుండా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. సంఘాన్ని హింసించకూడదని మాట్లాడుతున్నావు. శరీరాన్ని వాళ్ళు హింసించినందువలన చీకటి ఆ దేశమంతా కమ్ముకుందని సెలవిచ్చావు ప్రభా. తండ్రి, శరీరం అనగా క్రీస్తు సంఘమని, సంఘంలో ఉన్న తోటి విశ్వాసులను, సేవకులను నాయనా హింసించకూడదు, బాధించకూడదని మాట్లాడావు ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, కృప చూపించండి నాయన తండ్రి. చెడ్డవాటిని చూడకుండా సహాయం చేయండి, తోటి వారిని బాధించకుండా సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, చెడు క్రియలు ఉంటే చీకటి వస్తుందని సెలవిచ్చావు ప్రభా. చెడ్డ క్రియలు మాలో ఉండకుండా సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అవిశ్వాసం వలన చీకటి వస్తుందన్నావు ప్రభా. విశ్వాసం లేని క్రియలు లేనప్పుడు చీకటి వస్తుందని తెలియజేశావు ప్రభా. మీకు స్తోత్రం. శతాధిపతి ఒక అన్యుడైనప్పటికీ అతడు మీ యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం వలన ప్రభా అతడు అన్యుడైనప్పటికీ పరలోక రాజ్యంలో ఉన్నాడు ప్రభా. అలాగే విశ్వాసం కలిగిన క్రియలు మేము చేయనట్లుగా విశ్వాసముతో మమ్మల్ని నింపండి. విశ్వాసము నుండి అధిక విశ్వాసాన్ని పొందుటకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. సహాయం సహాయం చేయండి ప్రభా. శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఉపదేశ వాక్కులు మా హృదయాంతరంగాలలో స్థిరపరిచి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. అయ్యా, 5వదిగా నైనా సహోదరులను ద్వేషించకూడదని సెలవిచ్చావు. ద్వేషించినప్పుడే చీకటి వస్తుందన్నావు ప్రభా. తండ్రి, సేవకులను గాని, విశ్వాసులను గాని, తోటి వారిని ఎవరిని ద్వేషించగా నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించమని మీరు మాట్లాడారు ప్రభా. ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఉపదేశ వాక్కులు ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి అయ్యా. ఫలింపచేయండి ప్రభా. తండ్రి, మీ కృప వెంబడి కృపను పొందుతూ మేము వెలుగు సంబంధులుగా ప్రకాశించుటకు సహాయం చేయండి. పరిశుద్ధతలో నుంచి సంపూర్ణ పరిశుద్ధతలోనికి సాగిపోనట్లుగా తండ్రి, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కోగలిగినటువంటి కృప మా అందరికి దయచేయమని విత్తబడిన మాటలన్నీ ప్రతి ఒక్కరిలో ఫలింపజేసి శుద్ధీకరించి పవిత్రపరిచి రేపటి దినం జరుగుతున్నటువంటి అయ్యా ప్రభు బలారాధనకు ప్రతి ఒక్కరిని యోగ్యులుగా, అర్హులుగా మార్చి మీరు మహిమ పొందండి. వాక్య విత్తన మీ దాసుని ఇంకను బలపరిచి శ్రేష్టమైన ఉపదేశాలు ఇచ్చి అయ్యా సంఘాన్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచుటకు మీ దాసుని ఇంకను బలపరిచి అభిషేకించి ప్రభావంతో శక్తితో నింపి అద్భుతంగా మీరు వాడుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించి యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంతటితో ఈ కొడుకు ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.